మార్నింగ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజుతో నేను దేవుడికి నైవేద్యం చేశానండి. ఏం నైవేద్యం చేశాను తెలుసా అండి? ఎందుకంటే ఫస్ట్ నుంచి చేసిందంతా నేను పెట్టలేనండి. ఎందుకంటే వంట చేసుకుంటుంటాను, సెల్ అక్కడ పెట్టి చేసేకి సరిగా రావడం లేదు. అన్నీ చేసినాక నేను నా ఓన్ వాయిస్తో చెప్తాను ఎలా చేస్తాను, ఏం చేశాను. ఫస్ట్ ఎర్రగడ్డలన్నీ కోసుకున్నానండి. ఎర్రగడ్డలు కోసుకున్నాను, పక్కన పెట్టాను. ఒట్టి మిరపకాయలు, శనగపప్పు, శనగ బ్యాళ్ళు, ఇంకేం ఒట్టి మిరపకాయలు అన్నీ వేసా. చింతపండు పక్కన నానబెట్టా. ఇవన్నీ వేసి బాగా నూనెలో బాగా మగ్గించిన. ఆయిల్ కొంచెం బాగా వేసా. బాగా మగ్గించినాక బాగా వేగినాక ఇంకేం చేసిన, చింతపండు పోసేసా. చింతపండు పోసి బాగా ఉడికించి ఇంకా అన్నం సపరేట్గా ఉడికించిన. అన్నం అయినాక ఈ ఉడికించిన చింతపండు పోపు ఉంటుంది కదా, బాగా దగ్గరికి అయినాక ఈ రైస్ ఉంటుంది కదా, ఉడికిన రైస్, ఈ రైస్ అంతా దీంట్లో కలిపానండి. ఇదో ఇలా కలిపి ఇంకొక 5 minutesని దీన్ని ఇలా బాగా, అంటే అన్నీ కలచాలి కదండి. దీంట్లో ఉన్న పప్పులు ఏమంటే ఎర్రగడ్డ, ముట్టి మిరపకాయలు ఇవన్నీ కలచాలి కదండి. ఇవన్నీ కలిసేంత వరకు నేను దీన్ని బాగా కలిపాను అనమాట. కొంచెం సాల్ట్, ఇంకంతే, ఇంకా అన్నీ వేసి ఇలా కలిపాను అనమాట. దేవునికి నైవేద్యం ప్రసాదం అనమాట. మనం ఎంత కష్టపడి ఎంత చేసినా ఏమీ రాదు కదండి. ఉన్న 3-4 days, ఒక 5 days అయినా దేవుడికి డైలీ మన దగ్గర ఉన్నది ఒక నైవేద్యం దేవుడికన్నా పెట్టినా దేవుడు మనల్ని ఆశీర్వాదిస్తామండి. ఎందుకంటే మనం ఎన్నో తప్పులు చేస్తాం. అంటే తప్పులు అంటే ఎలాంటి తప్పులు అంటే తెలిసి తెలియక ఏమైనా తప్పులు పొరపాటు ప్రతి ఒక్కరితో అవుతుంది. కానీ దేవుడు మనల్ని క్షమిస్తాడు. అందుకు మన దగ్గర ఉన్న దాంట్లో మనం చేసి దేవుడికి ప్రసాదం పెడితే దేవుడు మంచి ఆశీర్వాదం ఇస్తాడు. నేనైతే ఇలాగే అనుకుంటానండి. కానీ మీరు కూడా ఇలా అనుకొని మీ దగ్గర ఒక్క 3-4 days అయినా దేవుడికి ఇలా ప్రసాదం చేసి మీ ఇంటి దగ్గర వినాయకుడు కూర్చోపెడతారు కదా, అలా ఇవ్వండి. ఇచ్చి దేవుణ్ణి బాగా మొక్కోండి. మీరు, మీ పిల్లలు, కుటుంబం అందరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మీ మీనా స్వీటీ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ మై ఫ్రెండ్స్.